హాయ్ ఫ్రెండ్స్, మరొక బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదే చోలే భటూరే. దానికోసం వచ్చేసి నేను ముందు రోజు నైట్ కాబూలి శనగలను అయితే నానబెట్టుకున్నానండి. నెక్స్ట్ ఒక క్లాత్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ టీ పౌడర్, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, ఒక 3 బిర్యానీ ఆకులు అండ్ 3 ఇలాచీ వేసి దీన్ని ఇలా దగ్గరికి టై చేసుకోవాలండి. మనము అది కుక్కర్లో పెట్టినప్పుడు విడిపోకుండా ఉండేలాగైతే టై చేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే అలా టై చేసుకుంటున్నాను. అండ్ కాబూలి శనగలు వచ్చేసి ఇక్కడ పావు కేజీలో హాఫ్ కన్నా కొంచెం ఎక్కువైతే తీసుకున్నానండి. నియర్లీ ఒక 150 గ్రామ్స్ అయితే అనుకోండి. అది 4 మెంబర్స్ కర్రీకి అయితే సరిపోతుంది. సో అవి నానబెట్టుకున్న శనగలను అయితే ఇట్లా కుక్కర్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేస్తున్నాను. వేసి మనము టై చేసుకున్న కర్చీఫ్ ఉంది కదా, అది కూడా అందులోనే పెట్టుకొని విజిల్కి అయితే పెట్టుకోవాలండి. ఇవి ఆల్రెడీ సోక్ అయినాయి, ఓవర్ నైట్ సోక్ అయినాయి కాబట్టి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో మీరు ఇందులోనే కొంచెం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసి లిడ్ క్లోజ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పిండి కలిపే విధానం అండి. సో ఎక్కువ శాతం ఇది మైదాతో చేస్తారు. కాకపోతే మనకి మైదా వద్దు అని చెప్పేసి కొంచెం హెల్దీగా చేద్దామని గోధుమ పిండితో చేస్తున్నాను. పూరి పిండి ఉంటుంది కదా, దాంతో అయితే చేస్తున్నాను. అందులోకి అయితే ఒక 2 గరిటెల పెరుగు తీసుకున్నాను. పెరుగు తర్వాత అందులోకి పిండికి సరిపడినంత సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం షుగర్ అంది, జస్ట్ టేస్ట్కి అట్లా అంతే, బాగా ఏం అవసరం లేదు. ఒక పావు స్పూన్ కూడా వేయలేదండి. కొంచెం షుగర్ వేసుకున్న తర్వాత కొంచెం సోడా అన్నమాట, బేకింగ్ సోడా వేస్తున్నాను. వేసుకొని ఇది మంచిగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి దగ్గర అయ్యేంత వరకు అయితే మంచిగా పిండి అయితే కలుపుకోవాలి. సో మనకి పూరి పిండి మనం ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో అయితే కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ అయితే కలుపుకోవాలి. పెరుగు పుల్లగా ఉంటేనైతే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. సో పుల్లటి పెరుగు ఉంటే మ్యాక్సిమం పుల్లటి పెరుగు వేయడానికి ట్రై చేయండి. చోలే భటూరే అయితే చాలామందికి ఫేవరెట్ అయి ఉంటుందండి, నాకు కూడా చాలా ఇష్టము. సో పిండి అయితే మంచిగా చేయాలండి. సో మనము ఏంటి అంటే మనకి భటూరే పొంగాలంటే మనం పిండి కలుపుకునే ప్రాసెస్లోనే ఉంటుందన్నమాట. సో నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా కలుపుకుంటే మీకు ప్రతి ఒక్క భటూరే అయితే మంచిగా పొంగుతుందండి. సో సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే కలుపుకొని ట్రై చేయండి. అండ్ ఈలోపు మనకి కుక్కర్ విజిల్స్ వస్తే విజిల్స్ అయితే ఆఫ్ చేసుకొని దాన్ని అయితే పక్కకు వడగట్టుకొని పెట్టుకున్నాను. వాటర్ అయితే పాడేయకండి, అది కర్రీలో గ్రేవీలోకి వేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో పక్కన పెట్టుకోండి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసి ఇలా నీట్ చేసేసి పైన తడి క్లాత్ అయినా వేసి పెట్టుకోండి, లేదంటే ఒక లిడ్ అయినా క్లోజ్ చేసి పక్కన పెట్టుకొని ఒక ½ అన్ అవర్ అయితే పిండి కంపల్సరీ నాననివ్వాలన్నమాట. అప్పుడే భటూరే అయితే చాలా బాగా వస్తుంది. సో కలుపుకొని అయితే నేను ఇక్కడ పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కర్రీ ప్రిపరేషన్ అయితే చూద్దామండి. సో ఇక్కడ విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 2 విజిల్స్ అయితే మంచిగా మెత్తగా ఉడికిపోయినాయండి, సరిపోతుంది ఇలా ఉడికితే. నెక్స్ట్ కర్రీ కోసం అని చెప్పేసి ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నె పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే కొంచెము గ్రేవీ కర్రీస్కి ఏంటి అంటే కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో దాన్ని బట్టి అయితే ఆయిల్ వేసుకోండి. సో ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర, నల్ల గింజలు వేస్తున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ అయితే చాలా చిన్నగా, అంటే చిన్నగా మీకు ఎంత వీలుతో అంత చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఒక 4 మిర్చి వేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఏంటి అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫుల్ ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మంచిగా ఉడుకుతుంది. సో ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో కుక్ చేయడానికి ట్రై చేయండి. సో ఇదైతే మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలి. సో వెదర్ బాగాలేనందువల్ల జలుబు దగ్గు అయితే వచ్చినాయి అనమాట. సో అందుకోసం అని చెప్పేసి వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే కుదరట్లేదు. సో అందుకోసమని వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి. సో చూస్తున్నారు కదా, ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలబెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే మంచిగా కలబెట్టుకుంటూ ఉండాలి. సో నేనైతే ఇక్కడ టమాటోస్ కూడా ఒక పావు కేజీ టమాటోస్ వరకు అయితే ప్యూరీ చేసి పెట్టుకున్నాను కర్రీ కోసం అని చెప్పేసి. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ప్యూరీ చేసుకున్న టమాటోస్ కూడా వేసేసి అది కూడా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. సో ఇక్కడ మనకి కర్రీలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఆనియన్ ఎక్కువ ఉండాలి, టమాటా తక్కువ ఉండాలండి, లేదంటే మాత్రం పుల్లగా వెరైటీగా ఉంటుంది కర్రీ.
సో ఆనియన్ క్వాంటిటీ ఎక్కువ, టమాటో క్వాంటిటీ తక్కువ ఉండేలా చూసుకుంటే కర్రీ అయితే టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టుకొని మనం కర్రీ మగ్గించుకుంటున్నాం కదా, సో మళ్ళీ ఒకసారి మూతలో మనకి అడుగు పట్టకుండా ఓపెన్ చేసి మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్ అన్నమాట. ఉప్పు, కారము, ధనియాల పొడి, పసుపు అండ్ కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి అయితే వేసుకోవాలి. ఒకటి అండి, మనము శనగలలో సాల్ట్ వేసి ఉడికించాము అండ్ కారం అయితే పచ్చిమిర్చి వేసాము అండ్ మసాలా కూడా చోలేలో వేసి పెట్టాము కదా, సో వీటన్నిటిని గుర్తుపెట్టుకొని దానికి తగినంతగా అయితే వేసుకోండి, లేదంటే మాత్రం కర్రీలో స్పైసెస్ అయితే ఎక్కువైపోతాయి. సో చూసుకుంటూ వేసుకోండి. అవన్నీ వేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఉడికించిన శనగలను కూడా వేస్తున్నానండి ఇందులోనే. వేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి చోలే భటూరే అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఇలానే చేస్తారా ప్రాసెస్, ఇంకా వేరే ఏమైనా చేస్తారా అది కూడా చెప్పండి. అది కూడా ఒకసారి ట్రై చేద్దాము. సో మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకొని ఆ మసాలా అంతా శనగలకు పట్టేలాగా, ఉప్పు కారం అన్నీ పట్టేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో మనకి కర్రీ కన్సిస్టెన్సీ ఎంత థిక్గా ఉండాలో దాన్ని చూసి అయితే మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఉడికించుకోవాలన్నమాట. సో మనకి థిక్గా ఉందంటే మళ్ళీ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్స్ అయితే పెరగట్లేదు. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మీకు రావాలి అనుకుంటే, మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒకసారి టచ్ చేయండి. మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడ మనకి బ్యాటర్ అనేది నానింది కదా, సో ఇలా చిన్న చిన్న పీసెస్ తీసుకొని చిన్న చిన్న పోర్షన్స్లా అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ముద్దలుగా అయితే తీసుకుంటున్నాను. తీసుకొని వాటిని రోల్స్ చేసుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. కర్రీ అయ్యేలోపు ఈ ప్రాసెస్ చేసుకుంటే మనకి నెక్స్ట్ దాల్చుకోవడానికి అయితే ఈజీ అవుతుంది. అదన్నమాట మ్యాటరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కర్రీ అయితే దగ్గర పడినట్టే అనమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సో ఈ కొత్తిమీర కూడా కొంచెం ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కసూరి మేతి కూడా క్రష్ చేసి వేసుకుంటే కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో కసూరి మేతితోని కర్రీ టేస్ట్ అయితే టోటల్గా చేంజ్ అవుతుంది. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా కసూరి మేతి అయితే వేసి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. సో మనకి ఇక్కడ కర్రీ అయితే అయిపోయినట్టే. మనకు కావాల్సిన థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఇక్కడ చోలే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా, ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. మనకి కర్రీ కొంచెం చల్లగా అయిందంటే ఇంకా థిక్గా అయితే అవుతుంది. సో అందుకోసమని స్టవ్ ఆఫ్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ భటూరే వచ్చేసి కొంచెం ఓవెల్ షేప్లో తాల్చుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా కొంచెం కొంచెంగా పిండి అద్దుతూ భటూరేని అయితే లాటిస్తున్నాను అనమాట. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి చోలే భటూరే అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి, కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నాకైతే బాగా నచ్చింది. సో ఇక్కడ మనకి భటూరే అయితే రెడీ అయిపోయింది. సో చూస్తున్నా కదా, ఈ షేప్లో తాల్చుకుంటే మనకి భటూరే కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మూకుడు పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను. ఈలోపు వీలైనన్ని అయితే మనం తాల్చుకొని పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అందరికీ కామన్గా తెలిసిన ప్రాసెసే. సో చూస్తున్నారు కదా, లిటిల్ బిట్ డిఫరెన్స్ అనమాట ఇది పూరీకి, అంతే. నెక్స్ట్ ఆయిల్ అయితే హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా అందులో డ్రాప్ చేసుకొని మనం కాల్చుకుంటే మనకి ఇక్కడ భటూరే అయితే రెడీ అయిపోయింది. అండ్ చోలే భటూరే కాంబినేషన్ అయితే నిజంగా అంటే చాలా బాగా వచ్చిందని టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వన్ మోర్ థింగ్, ప్లీజ్ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీటిని కావాలి అనుకుంటే ఆనియన్స్ అండ్ మిర్చితో అయితే సర్వ్ చేసుకోవచ్చండి. సో ఫైనల్ ప్లేటింగ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.